క్యాన్సర్ను ట్రీట్ చేయడానికి సైంటిస్టులు ఇప్పుడు బంగారాన్ని వాడుతున్నారు. వినడానికి ఇది వింతగా అనిపించినా దీని వెనుక కొన్ని వందల అంతర్జాతీయ పరిశోధనలున్నాయి. కానీ ఈ మోడ్రన్ నానో టెక్నాలజీ 5,000 ఏళ్ల క్రితమే మన ఆయుర్వేదంలో ఉపయోగించబడిందంటే మీరు నమ్ముతారా? దీనికి గల శాస్త్రీయ ఆధారాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మోడ్రన్ సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ప్రస్తుతం క్యాన్సర్ రీసెర్చ్లో ఫోటోథర్మల్ థెరపీ మరియు టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అనే టెక్నాలజీలపై తీవ్రమైన పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణంగా కీమోథెరపీ మందులు శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి క్యాన్సర్ కణాలతో పాటు మంచి కణాలను కూడా చంపేస్తాయి. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు గోల్డ్ నానో పార్టికల్స్ను ఉపయోగిస్తున్నారు. బంగారం అణువుల పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండడం వల్ల అవి క్యాన్సర్ ట్యూమర్ కణజాలంలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. ఆ తర్వాత వాటిపైకి ప్రత్యేకమైన లేజర్ కిరణాలను పంపినప్పుడు ఆ బంగారం అణువులు వేడెక్కి కేవలం పక్కనే ఉన్న క్యాన్సర్ కణాలను మాత్రమే కాల్చి బూడిద చేస్తాయి. హెల్దీ కణాలకు ఏమీ కాదు. మరి ఆయుర్వేదానికి దీనికున్న కనెక్షన్ ఏంటి? భారతీయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మరియు అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్లో ప్రచురితమైన అనేక పరిశోధనల ప్రకారం ఆయుర్వేదంలో తయారు చేసే స్వర్ణ భస్మంపై శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. స్వర్ణ భస్మాన్ని ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ మరియు ఎక్స్రే డిఫ్రాక్షన్ వంటి అత్యాధునిక పరికరాల ద్వారా పరీక్షించినప్పుడు సైంటిస్టులు ఒక విషయాన్ని కనుగొన్నారు. సాధారణ బంగారాన్ని వందల సార్లు వివిధ రకాల మూలికల రసాలతో కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయటం వల్ల ఆ బంగారం రేకులు నానో సైజ్ గోల్డ్ పార్టికల్స్గా మారిపోయాయి. అంతేకాదు, మోడ్రన్ కెమికల్ ల్యాబ్స్లో తయారు చేసే గోల్డ్ నానో పార్టికల్స్ ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉండటానికి కృత్రిమ కెమికల్స్ వాడాలి. ఇవి ఒక్కోసారి శరీరానికి హాని చేయొచ్చు. కానీ ఆయుర్వేద పద్ధతిలో వాడిన మూలికలే ఆ బంగారం అణువుల చుట్టూ ఒక సహజమైన రక్షణ పొరలా ఏర్పడతాయి. ఇది ఆ అణువులు శరీరంలో సులభంగా కలిసిపోయేలా చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ అధ్యయనాల ప్రకారం మోడ్రన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లకు పర్యవేక్షణలో ప్రమాణీకరించిన స్వర్ణ భస్మాన్ని సహచికిత్సగా ఇవ్వడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది కీమోథెరపీ వల్ల వచ్చే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ అనగా లివర్ డ్యామేజ్ కావడం, కండరాల బలహీనత మరియు తెల్ల రక్త కణాలు పడిపోవడం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని క్లినికల్ అబ్జర్వేషన్ సూచిస్తున్నాయి. ఇది నేరుగా క్యాన్సర్ ఫైట్లో బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ను పెంచి ట్రీట్మెంట్ను తట్టుకునే శక్తిని ఇస్తుంది. కాబట్టి స్వర్ణ భస్మం అనేది కేవలం ఒక పాత ఆయుర్వేద ఔషధం కాదు. దాని వెనుక అద్భుతమైన నానో సైన్స్ దాగుంది. మన ప్రాచీన ఆయుర్వేద జ్ఞానాన్ని నేటి మోడ్రన్ మెడికల్ సైన్స్తో అనుసంధానం చేసి సరైన పద్ధతిలో వాడితే క్యాన్సర్ చికిత్సలో పేషెంట్ల ప్రాణాలను కాపాడడానికి మరింత మెరుగైన మార్గాలు లభిస్తాయి. ఈ శాస్త్రీయమైన సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని సైన్స్ ఆధారిత వీడియోల కోసం ఫాలో అవ్వండి.